హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు రేపటి నుంచి తెలంగాణలో ఈ నెలకు సంబంధించినటువంటి అంటే ఈ మే నెలలో ఇవ్వాల్సినటువంటి చివరి ఆఖరు నుండి ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సిద్ధమైపోయినట్లు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అర్హత సాధించినటువంటి ఎవరైతే నిజమైనటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి ఈ వీడియో అనేది తప్పకుండానైతే ఉపయోగపడుతుంది. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఈ వీడియోని చూస్తున్నారో మీరు తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. ఇక దీంతో పాటుగా ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా తెలంగాణలో మనకి రేపటి నుంచి జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్ డబ్బులో లేదంటే పాత పెన్షన్ డబ్బులో అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక రెండోది వచ్చేసి ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను ఇంకా ఎప్పటి నుంచి విడుదల చేస్తారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. 2,000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 6,016 రూపాయల కొత్త ఆసరా చేయూత పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ద్వారానైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయకపోతున్నారని ఇక్కడ మనకు అప్డేట్ అయితే ఉండడం జరిగింది. ఇక మరి కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు, ఈ నెలలో జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు ఏ పెన్షన్ డబ్బులు అన్నది తెలుసుకుందాము. ఇక వీటితో పాటుగా తెలంగాణలో మహిళలు అయితే ఎవరైతే ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు ఏడాదికి దాదాపు 30,000 రూపాయల నిధులను పొందే అవకాశం అయితే ఉంది. సో ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తారు, ఈ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులు ఏ పెన్షన్ డబ్బులో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని అసలుకే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. చాలామంది చూస్తారు కానీ వీడియోని లైక్ చేయరు. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే ఉంచుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక మనకి ఈ నెలలో కూడా తిరిగి ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం లేదు. ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడం ద్వారా, బడ్జెట్ అనేది లేకపోవడం ద్వారా ఇవే పాత పెన్షన్ డబ్బులని విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి ఈ నెలలో కూడా ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు, 4,000 రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈ మే నెల చివరి ఆఖరిలో నుంచి జిల్లాల వారీగా, విడతల వారీగా ఈ ఆసరా చేయూత పెన్షన్ డబ్బులను అర్హత సాధించినటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకైతే పంపిణీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మరి ఇప్పుడు కూడా పాత పెన్షన్ డబ్బులను విడుదల చేస్తే ఇటు మహిళలకు వచ్చేసి 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళకి ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేస్తారని చాలామంది అయితే అడుగుతున్నారు. ఇక అదే రీతిలో ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కూడా కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారని కూడా అడుగుతున్నారు. తెలంగాణలో ఈ 2 కొత్త పథకాలు మనకి దాదాపు వచ్చేసి మరో 3 నుంచి 4 నెలల నుంచి 2 నెలల నుంచి సమయం పట్టొచ్చని ఇక్కడ మనమైతే అవకాశాలు అయితే ఉన్నాయని అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ అప్డేటు. మనకి జూన్ నెలలోపే తెలంగాణలో దీనిపైన అఫీషియల్ అప్డేట్ అనేది రావాల్సింది అని అయితే ఉన్నట్లు మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.